తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపైతే 1 నుండి ఇప్పటి వరకు అంటే ఎవరికైతే డబ్బులు పడలేదో 4 నుండి 5 ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. మనకు తాజాగానైతే లేటెస్ట్ అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఎవరికైతే పెట్టుబడి సాయం అందలేదో ఈ అందరికీ ఖాతాలో వచ్చేసి రైతు భరోసా సంబంధించి ఎకరాకు 6,000 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందన్నమాట. అలాగే మనకి ఇంకొక శుభవార్త అన్నమాట. PM కిసాన్ భాగంగా ఈ పథకంలో ఈ నెల అంటే 24 అంటే రేపే సోమవారం కావడంతో రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కానున్నాయి. దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకు మొత్తం 22,000 కోట్లనైతే కేంద్రం అయితే ఇవ్వనుంది. అయితే రేపు బీహార్లోనైతే ఒక జరగనున్న కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారు అయితే పాల్గొనున్నారన్నమాట. 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. అంటే మీరు అనుకోవచ్చు, అన్న 6,000 రూపాయలు కదా మరి జమ చేయాల్సి ఉంది, 4,000 రూపాయలు కదా, 10,000 బడ్జెట్ అయితే పెంపు చేశారని. మనకి ఎలాంటి స్పష్టత కూడా లేదన్నమాట. అఫీషియల్గా వచ్చేసి అయితే మనకు 2,000 రూపాయలు అయితే జమ చేయనున్నారు. మనకి ఏదైతే 19వ విడత, అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే 18వ విడత ఎలాగైతే పీన విడత ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా వచ్చేసి మనకు 19వ విడత కూడా అలాంటి రైతుల ఖాతాలోనైతే నగదు జమ చేయనున్నారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా రేపే చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఎవరికైతే పెట్టుబడి సాయం అందలేదో వారందరి ఖాతాలో బ్రేకింగ్ న్యూస్ డబ్బులు జమ. ఈ రాష్ట్ర తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందనమాట. 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఇప్పటికే చూసుకున్నట్టయితే 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్లు తెలిపింది. అయితే మనకు ఇది పథకానికి సంబంధించి ఇప్పటికే చాలా ఆలస్యం అయితే కావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఆదివారం కావడం కొందరికైతే డబ్బులు అయితే ఈరోజు ఆదివారం కదా, మరి బ్యాంకులకు సెలవులు ఉంటాయని చెప్పడం అయితే జరిగిందనమాట. రేపైతే సోమవారం, రేపు మీ అందరి ఖాతాలోనైతే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట. అందరికైతే పడి అక్కడక్కడనైతే అందరికైతే దాదాపు రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా 30 లక్షల మంది రైతులకు రేపైతే 4 ఎకరాల నుంచి 5 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడతాయని అయితే చెప్పడం జరిగిందనమాట ప్రభుత్వం. సో ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. తప్పకుండా అయితే ఇక్కడ కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఇందిరమ్మ ఇళ్ళ షూరు అయితే మనకు ఈ దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇదైతే రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి 5 లక్షల రూపాయలు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే ఇందిరమ్మ ఇల్లు పథకం అన్నమాట. దీనికి సంబంధించి అయితే మనకు తాజాగానైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అయితే L1, L2, L3లోకి అయితే కన్వర్జేషన్ అయితే జరిగిందనమాట. మరి ఈ ఎవరి అర్హులు అనేది చూసుకున్నట్టయితే అయితే పేదల ఎంతో కాలం ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణకు పనులకు అయితే ప్రభుత్వం నేడు శ్రీకారం అయితే చుట్టనుంది. అయితే నారాయణపేట అప్పగాలలో రేవంత్ రెడ్డి గారు అయితే శంకుస్థాపన చేయనున్నారు. తొలి విడతలో చూసుకున్నట్టయితే 72,045 ఇళ్ళు అయితే ఎన్నికల కోడ్ లేని జిల్లాలో పనులు అయితే ప్రారంభమవుతాయని అయితే లబ్ధిదారులకు బేస్మెంట్ లెవెల్ 1,00,000 గోడలు నిర్మించాక 1.25 లక్షల బ్యాంచ్ ఏదైతే ఉందో అదైతే మనకైతే నిర్మించి తర్వాత మరి అర్హులైన ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాలోనైతే నగదు అయితే పడతాయని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మన గ్రామాలలో గ్రామ పంచాయతీలలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇన్ఫర్మేషన్ తప్పకుండా అయితే మీకు అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.